ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనము ఫస్ట్ ఒక ఇన్పుట్ ఏరియా తీసుకున్నాము. దాని పేరు ఏరియా చెప్పేసి తీసుకున్నాము. ఏరియా ఈజ్ ఈక్వల్ 1 2 4 6 7 అని చెప్పేసి 1 to 10 నెంబర్స్ మధ్యలో మనము ఒక ఏరియా తీసుకున్నాము. అయితే మనము కొన్ని స్టెప్స్ ప్రకారం దీన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఈ యొక్క ఫస్ట్ స్టెప్లో మిన్ అండ్ మ్యాక్స్ నెంబర్స్ని కనుక్కోవాలి. ఫస్ట్ మిన్ నెంబర్ అంటే ఫస్ట్ మిన్ అని చెప్పేసి మనం మ్యాథ్ డాట్ మిన్ అని చెప్పేసి ఈ యొక్క మెథడ్ ద్వారా మనము మిన్ నెంబర్ని కనుక్కోవచ్చు. అయితే 3 dots ప్లస్ 3 dots అండ్ ఎరే అని చెప్పేసి మనం ఇచ్చామంటే 3 dots అంటే స్ప్రెడ్ ఆపరేటర్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఇక ఎరేలోని ఎలిమెంట్స్ని విడివిడిగా మొత్తాన్ని ఎరే నుంచి బయటికి తీసి మనకి డిస్ట్రాక్షన్ చేసి చూపిస్తుంది అనమాట. అది మ్యాథ్ డాట్ మ్యాక్స్ అంటే మనకి మ్యాథ్ నెంబర్ని, మ్యాథ్ డాట్ మిన్ అంటే మిన్ నెంబర్ని మనకి ఫైండ్ చేసి ఇస్తుంది. ఈ రెండు తీసుకున్న తర్వాత మనకు అవుట్పుట్ కావాలి. అవుట్పుట్ మనకి ఏం చేయాలంటే ఒక ఎంటీ అరే తీసుకోవాలన్నమాట. ఎంటీ అరే తీసుకుని దానికి మిస్సింగ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దానికి ఎంటీ అరేని మనం అసైన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో మనము మిన్ అండ్ మ్యాక్స్ నెంబర్స్ ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేసామో ఆ నెంబర్స్తో మనకి ఎరే లోపల ఉన్న ఈ యొక్క ఎరే నెంబర్స్ని మనము చెక్ చేయాలన్నమాట. అయితే దీనికోసం ఫర్ లూప్ని మనం వాడాము. let i is equal to min నెంబరు, i less than or equal to max నెంబరు, i ప్లస్ ప్లస్. అంటే మనకి ఫస్ట్ ఐలో ఏముంటుంది, మిన్ నెంబర్ ఉంటుంది. మిన్ నెంబర్ అంటే ఎంత 1 అన్నమాట. మనకి మిన్ నెంబర్ అంటే ఇక్కడ 1 వస్తుంది, మ్యాక్స్ నెంబర్ అంటే మనకి 7 వస్తుంది. ఈ మధ్యలో ఉన్న నెంబర్స్ని మనము చెక్ చేసుకుంటూ పోతాం అనమాట. ఐ ప్లస్ ఫస్ట్ మనకి 1 వస్తుంది. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్స్ అంటే మనకి 1 వస్తుంది. 1 అంటే ఇక్కడ 1 తర్వాత నెక్స్ట్ మనం ఈ యొక్క ఫర్ లోపల ఒక ఇఫ్ కండిషన్స్ రాస్తాం అనమాట. అందులో ఎరే లోపల ఈ ఐ అనేది ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తాం. ఎరే లోపల ఐ అనేది ఉందా లేదా అని చెప్పి చెక్ చేయడం కోసము ఇది ఇంక్లూడ్స్ అని చెప్పేసి మనం ఒక మెథడ్ని ఎరే మెథడ్స్ వాడతాం అనమాట. ఉంటే ఎరే లోపల ఈ యొక్క నంబర్ ఉంటే దాన్ని ఏం చేస్తామంటే మనము వదిలేస్తాము. ఎరే లోపల నెంబర్ లేకపోతే దాన్ని ఏం చేస్తాము, పుష్ మెథడ్ ద్వారా ఈ మిస్సింగ్ అని చెప్పేసి ఈ యొక్క మిస్సింగ్ ఫ్రీ ఎంటీ మిస్సింగ్ ఎలిమెంట్ మనం పుష్ చేస్తాం అనమాట. ఇది మొత్తం లాజిక్. ఫస్ట్ 1 వచ్చింది, తర్వాత 1 ఉందా లేదా చెక్ చేసిద్ది, ఉంది, వదిలేసిద్ది. నెక్స్ట్ 2 వచ్చింది, i is equal to ఇక్కడ ఐలో 2 వస్తుంది, i ప్లస్ ప్లస్ కాబట్టి 1 తర్వాత 2 తర్వాత 3 అలా చెక్ చేసుకుంటూ పోద్దాం అనమాట. 2 వచ్చినప్పుడు 2 ఉందా లేదా చెక్ చేసిద్ది, ఉంది, వదిలేసిద్ది. తర్వాత నెక్స్ట్ 3 వస్తుంది, 3 ఉందా లేదా చెక్ చేసిద్ది, 3 ఉందా లేదు కాబట్టి ఇది ఈ మిస్సింగ్ ఏరియాలోకి పుష్ చేసిద్ది అనమాట. ఇలాగా 1 to 7 మనకి చెక్ చేసి చెప్తున్నమాట. మిస్సింగ్ నెంబర్స్ని దీనిలోకి పుష్ చేస్తాం అనమాట. మనము ఈ యొక్క ఏదైతే మిస్సింగ్ ఎలిమెంట్ ఉందో దాన్ని మనము కన్సోల్ చేసినట్టయితే మనకు ఏదైతే మిస్సింగ్ ఎలిమెంట్స్ 3 and 5 ఉన్నాయో వాటిని మనకి చూపిస్తుంది అనమాట.